హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుమతి అండి. చూసారా నా స్థలంలో నేను ఎంత గర్వంగా నిలబడుకున్నాను. ఒక అంగుళమైన ఒక అడుగైనా మన స్థలమేనండి. ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాను నేను. ఎట్టకేలకి ఇప్పుడు జగనన్న పుణ్యం అంటే మాకు స్థలం వచ్చింది. ఇదే అండి చిందేపల్లి. మాకు పట్టా దీంట్లో రాసుండేదైతే ఈ ఊరండి. పట్టా చేతికొచ్చే వరకు కలలు కన్నాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని. పట్టా చేతికొచ్చిన తర్వాత నా స్థలం ఎప్పుడు చూడాలా అని ఎదురు చూశాను. న్యూ ఇయర్ రోజు బయలుదేరి వెళ్ళానండి. స్థలం ఎక్కడుంది ఏంటి ఎలా ఉంది చూసుకొస్తామని చెప్పి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఏంటి ఎలా ఉంది చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళాను. స్థలాలు ఇచ్చినదేనా? కాదు, చిందేపల్లి అంటే ఇదే కదా. అదండి, తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు చెప్పిన మాటలకి షాక్ అయిపోయాను. ఎట్లయితే మీరు తిరిగి పట్టుకున్నాను. ఇవే మాకు ఇచ్చిన స్థలాలు అయితే. అక్కడికి ఎలా వెళ్ళాను, రూట్ ఏంటి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే ఓకే. ఎవరైనా తెలియని వాళ్ళు, దారి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఈ వీడియో చేశాను నేను. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి ఏంటి అని నా స్థలంలో నిలబడుకొని చూపిస్తున్నాను. చూడండి, అదే నా స్థలం. పురావస్తు శాఖలోంచి ఏదో గనులు తవ్వు తీస్తారు కదా, అలాగే తిరిగి 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 మధ్యాహ్నం నుండి ఎట్టకేలకు నా స్థలం అయితే వెతికి పట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. ఇక్కడ వచ్చి ఫస్ట్ రేణిగుంట నుంచి స్టార్ట్ అవుతున్నాను. రేణిగుంట ఫ్లైఓవర్ ఉంది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళాము. అక్కడి నుంచి వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. మీకు ఏర్పేడ్కి వెళ్ళే రూటు తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ హైవేనే కాబట్టి ఏర్పేడ్ వెళ్ళే వరకు మీకు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చూసేయండి. ఇక్కడ నుంచి ఏర్పేడ్కి ఎలా వెళ్ళాలో అక్కడ నుంచి కట్ అయ్యే దగ్గర నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏర్పేడ్కి అయితే వచ్చేసామండి. ఇది ఏర్పేడ్ నుంచి వెంకటగిరికి వెళ్ళే దారి తెలుసా అండి మీకు? కాళహస్తి స్ట్రైట్గా వెళ్తుంది. అలా కాకుండా ఇట్లా వెంకటగిరికి వెళ్ళే దారిలో కట్ అవ్వాలి. ముందుకెళ్ళి మేము కట్ అవుతాం. చూడండి, క్లియర్గా చూడండి. అక్కడ బోర్డు వేసిందా, శ్రీకాళహస్తి పైకి వెంకటగిరి లెఫ్ట్ అనేసి అలా లెఫ్ట్ కట్ అవ్వాలి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ నుంచి వెంకటగిరికి వెళ్ళే రోడ్డు అంది ఇది. వెంకటగిరి, గూడూరు ఇట్లా వెళ్ళొచ్చు షార్ట్కట్లో. ఇక్కడ నుంచి రైల్వే గేట్ వస్తుంది చూడండి. ఆ రైల్వే గేటు దాటుకుని ఎగ్జాక్ట్గా ఏర్పేడ్ నుంచి అయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది. మన తిరుపతి నుంచి అయితే 35 కిలోమీటర్స్ వస్తుందండి మొత్తం టోటల్. అక్కడ వరకు వచ్చి 35 కిలోమీటర్స్ వస్తుంది. నేనేమో దగ్గర అనుకున్నాను, కాకపోతే ఒక్కటే డిసప్పాయింట్ అయ్యానండి. చాలా దూరం. తిరుపతి నుంచి ఇక్కడ మనం వచ్చి బతకాలంటే కొంచెం కష్టమే కదండి. ఇప్పుడిప్పుడే కాదు, ఇండస్ట్రియల్ ఏరియానే, ఫ్యాక్టరీస్ అవన్నీ ఉన్నాయి. కానీ మనం కూలీ నాలి చేసుకునే వాళ్ళకైతే, ఆటో తోలుకునే వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది.
ఊరైతే చాలా పెద్దదండి. ఎన్ని ఇళ్ళు, ఎంత స్థలం ఉందో తెలుసా అసలు. మన కనుచూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఉన్నాయి. అది మొత్తం డెవలప్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. బాగా అందరం అక్కడ ఎవరెవరికైతే స్థలాలు వచ్చినాయో అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 5 ఇయర్స్ అలా పడుతుంది. ఈ 5 ఇయర్స్ కొంచెం కొంచెం కష్టపడితే తిరుపతి వదిలి వెళ్ళిపోవాలని ఒక బాధ అయితే ఉంటుంది అందరికీ. ఎయిర్‌పోర్ట్ నుంచి క్లియర్గా చూడండి. ప్రతి బోర్డు చూపిస్తున్నాను నేను. ప్రతి బోర్డు అక్కడ ఏదైనా ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా, నీట్గా వీడియో తీశాను మీకు గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి. దారిని పోయే వాళ్ళందరినీ అడిగామండి. అడిగి వెళ్ళాము. మాకైతే ఈ దారి అలవాటే. వెంకటగిరిలో మా తమ్ముడు ఉన్నాడు, అక్కడికి వెళ్తుంటాం మేము. మాకే కొంచెం కష్టమైపోయింది. ఇంకా కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ అదేదో ఊరు ఉంది, సరిగా కనిపించట్లే. ఇది దాటిన తర్వాత ఇది చిందేపల్లి. మనకు పట్టాల్లో రాసి ఉండేదైతే ఈ ఊరే అండి. ఇక్కడి నుంచి మేము ఇట్లా రైట్కి కట్ అవ్వాలి. రైట్కి కట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకెందుకో డౌట్ వచ్చింది. ఎందుకంటే మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయి. అక్కడైతే ఫ్లాట్స్ అలాట్ చేసినట్టు ఏమి కనిపించలేదు. అందుకే ఎవరో ఒక ఇద్దరు వస్తుంటే వాళ్ళని అడిగాము. ఎక్కడైనా స్థలాలు ఇచ్చిన దేడేనా? కాదు, చిందేపల్లి అంటే ఇదే కదా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? చిందేపల్లి అయితే మనకు పట్టాలో రాస్తున్నారండి. యాక్చువల్గా ఆ ఊరు పేరైతే చిందేపల్లి కాదు, పొంగూరు అంట. అక్కడ నుంచి చిందేపల్లి నుంచి ఇంకా మెయిన్ రోడ్లో వచ్చి 2 కిలోమీటర్స్. మెయిన్ రోడ్ నుంచి ఇంకా లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ అవ్వాలి. ఇక్కడ వరకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి కట్ చేసేసాను మధ్యలో. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే అని చెప్పి కొంచెం కట్ చేశాను. ఇక్కడ కొంచెంసేపు స్టాప్ చేసాము చూడండి. ఇక్కడ నుంచి పొంగూరు అని బోర్డు పెట్టుంటారు పైన. ఆ పొంగూరు అనే దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. చిందేపల్లి అని చెప్పున్నాడు. చిందేపల్లి కదా, అంతా ఒకటే అమ్మా.
నిన్న జగన్ స్థలాలు ఇచ్చింది ఏడా ఎట్టుకోవాలా ఎట్టు కాదా అట్టు పోయి ఎట్టు పోవాలా ఎక్కడ పోవాలంట వాడు ఆడడిగితే అక్కడ కాదు ఇట్టే పోవాలన్నారా 2 దారులు వస్తాయి ఎట్ట పోవాలా ఆ. అదండి అక్కడ ఒక ఇద్దరిని అడిగితే వాళ్ళు ఇట్లా వెళ్ళమని చెప్పారు. కానీ ఇది రోడ్డు మేము తార్ రోడ్లోకి వచ్చేసాం చూడండి. రిటర్న్ అయిపోయింది, మీకు చూపించలేదు. మీరు అట్లయితే వెళ్ళద్దు. 2 రోడ్లు వస్తాయి, ఒకటి మట్టి రోడ్డు, ఒకటి తార్ రోడ్డు. తార్ రోడ్డు మీదే వెళ్ళండి. తార్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ అండి. కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ పేరేంటో ఉంది చూడండి, వీడియో తీశాను మర్చిపోయాను నేను. రాక్ మ్యాన్ అంటండి, రాక్ మ్యాన్ కెమికల్ ఫ్యాక్టరీ. ఈ దారిలో వెళ్ళాలి మనము. అటు సైడ్ నుంచి మట్టి రోడ్డు వెళ్తుంది, ఆ రోడ్లో అయితే వెళ్ళొద్దు. నేను అది కూడా ఎందుకు చూపించానంటే మీకు బై మిస్టేక్ అట్లా ఏమన్నా వెళ్ళిపోతారేమో, క్లియర్గా ఉంటుందని చెప్పి అది కూడా మీకు చూపించాను, ఆ క్లిప్ కూడా. ఇది ఒక్కటే కాదు, మధ్యలో 2-3 ఊర్ల లోపలికి వెళ్ళి కూడా తిరుక్కొని వచ్చేసాం మేము. అవన్నీ చూపించలే, మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. ఈ రోడ్లో అయితే ఇది పర్ఫెక్ట్ రోడ్డు. ఇవే అండి మనకిచ్చిన స్థలాలు అయితే చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ. ఎంత ప్లేస్ ఉందో నాకైతే చెప్పలేను, మీరే అంచనా వేయండి. అంతా మనవే. లాస్ట్కి అంతా వెతికి పట్టుకొని వచ్చేసాను. ఇది నా స్థలం అన్నట్టు నిలబడుకున్నాను చూడండి ఇక్కడ. అది మొత్తానికైతే వెతికి పట్టుకున్నాను. స్థలం అయితే బాగుందండి, ప్లేస్ బాగుంది, ఏరియా బాగుంది, చాలా నీట్గా ఉంది. వీడియో ఒకసారి క్లియర్గా చూసిన తర్వాత మీరు బయలుదేరండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాలాగా మీకు కూడా ఎవరెవరికి చిందేపల్లిలో ఫ్లాట్స్ వచ్చాయో ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. చిందేపల్లి కాదు, అది పొంగూరు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిందేపల్లిలో ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ అంది ఇది. తర్వాత వచ్చి ఈ వీడియో లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అట్లే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.